మిత్రమా, జీవితం నిన్ను కష్టమనే శిఖరం అంచుకు తోసేసినా భయపడకో. సరిగ్గా చివరి నిమిషంలో నిన్ను పడిపోకుండా నీ భుజం పట్టుకుని ఆపగలదు. లేదా నీకు ఎగరడానికి కావలసిన రెక్కలు ఇవ్వగలదు. అదే జీవితం అంటే నేస్తమా, కాదంటారా? మిత్రమా, ఈ సమాజంలో మనసును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాల్ని తలక్రిందులు చేస్తాయి నేస్తమా. కాబట్టి ఏదైనా అనే ముందైనా సరే కాస్త ఆలోచించు. మీరు తెలివైన వారిగా ఉండడం కన్నా మానవత్వం నిండిన మంచి హృదయంతో సున్నితమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండడం చాలా మంచిది. మిత్రమా, పరమశివుడంతట వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడంతట వాడే తన భార్య కాలు పట్టుకున్నాడు. మనం మనుషులం, కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తర్వాత తల్లి. అందుకే భగవంతుడు కూడా తమ భార్యకు అంత విలువనిచ్చాడు. మిత్రమా, శంకరుడు లోకాన్ని ఏది పాడు చేస్తుందో అది కంఠంలో పెట్టుకున్నాడు. ఏది చల్లదనమిస్తుందో అది నెత్తిన పెట్టుకున్నాడు. అంటే బాధ కలిగించేది పైకి అనుకో, సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకుని తిరగమని లోకమంతటికీ కూడా సందేశం ఇచ్చాడు. అర్థమైందనుకుంటా. కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకునైనా ప్రతిపాలుకునేంత గొప్ప ప్రేమ కన్నయ్యకి ఉంది. అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శమైంది నేస్తమా. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలు వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడా మరుగున పడిపోతాయి మిత్రమా. ఇదే నేటి మనుషుల తీరు. ఒక్క విషయాన్ని మర్చిపోకునేస్తమా. గత జన్మలో మనకి మన కర్మలకి సంబంధం ఉన్నవాళ్ళే, చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనక మన మనస్సుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం ఉంటుందనేస్తమా. ఒక్క మాట చెప్పన మిత్రమా, ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వు ఎందుకిలా అయ్యావని అడిగితే అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడు కుట్టేవాడు, ఏదో ఒక నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అందుకే నేనిలా తయారయ్యానని అన్నాడు. ప్రయోజకుడిని నువ్వు ఎందుకిలా అయ్యావని అడిగితే అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉండేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు, అమ్మని కొట్టేవాడు. ఆయన చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను, అందుకే నేనిలా తయారయ్యాను అని అన్నాడు. ఇద్దరిది ఒకే పరిస్థితి మిత్రమా. ఇద్దరిది వేరువేరు పాఠాలు ఇద్దరికీ నేర్పించింది. తేడా పాఠంలో లేదు, నేర్చుకునే వాళ్ళలోనే ఉంది మిత్రమా. అందుకే మనం ఏ విషయంలో అయినా సరే అందులో మంచిని మాత్రమే గ్రహించాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా అయినా, సూచనైనా, సహాయమైనా, అభిప్రాయం ఏదైనా సరే చేతనైనట్టు నువ్వు చేసుకుంటూ పో మిత్రమా. చెయ్యి కాలితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చేయి కిందే ఉంటుంది నేస్తమా. నా జీవితం గొప్పదని ఎప్పుడు కూడా గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుందనేస్తమా. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకి నిత్యం ఏది తప్పో ఏది ఒప్పో చెప్తూనే ఉంటుంది. మన అవసరాల కోసం సెకనుకొక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలని మన అంతరాత్మ కూడా తెలుసు కదా. గాలి మన కంటికి కనిపించకపోయినా
మనకి ప్రాణం పోస్తుంది మిత్రమా. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా, ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలంతే. మిత్రమా, మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూస్తారో మనకి తెలియదు. మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్ని పంచండి నేస్తమా. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించడం లేదని బాధపడకో. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకో. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకోనేస్తమా. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది మిత్రమా. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టివేస్తుంది. కొంచెం ఆలోచించి ముందు అడుగు వెయ్యు. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడు. విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకొనేస్తమా. వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని ప్రేమించగలిగినప్పుడు పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. మనవాళ్ళు అనుకుంటే దూరం ఉండదు. పరాయి వాళ్ళు అనుకుంటే దూరం దానికదే ఏర్పడుతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి నేస్తమా. అర్థమైందనుకుంటా. నువ్వు ఏడిపించి వదిలేయడం చాలా తేలిక. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు నవ్వుతూ ఉంటావు. నేను నవ్వుతున్నా అని ఈరోజు అనుకుంటావేమో. ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ప్రతి ఏడుపు నిన్ను కాల్చడానికి కూడా ప్రారంభం చేస్తుంది. ఓ రోజున అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి వీలైనంత వరకు ఎవ్వరి మనసు బాధ పెట్టద్దు నేస్తమా. ఎవరిని కష్టపెట్టద్దు. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనుషులు కూడా మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వరినీ అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడ్డం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు. పువ్వులా నవ్వుతూ ఉన్న నీ జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా గుచ్చే బాధని ఎవరు చూడరు కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మంచిగా ఉండడం చాలా మంచిదే, కానీ మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మాత్రం మంచికి చెడే ఎదురవుతుంది. తరుణోపాయం ఆలోచించకుండా తాహతుకు తగని సహాయాలు చేయడానికి వెళితే మంచితనాలు ముప్పుని మిగిలిస్తాయి మిత్రమా. మీరు మంచివారని అందరి నుంచి కితాబు రావాలని చేసే మంచితనం అనేక ఆపదలను తీసుకువస్తుంది. మోసగించడం ఎంత పాపమో మోసగించబడ్డం కూడా అంతే పాపమని గ్రహించుకోవాలి. మిత్రమా, నిన్ను ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో వారికి ఎప్పుడు కూడా నీ మాటతో వారిని వాదించి జవాబు ఇవ్వద్దు. అలాంటి వారందరికీ కూడా నీ గెలుపే వారికి సరైన సమాధానం అవుతుంది. ఎవరైతే నిన్ను హేళన, చులకన చూస్తున్నారో వారి ముందు గొప్పగా సాధించి చూడు. అదే నువ్వు వారికి వేసేటటువంటి సరైన శిక్ష అవుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.